హలో హాయ్ ఫ్రెండ్స్, మా గార్డెన్ ఇవాళ చూపెట్టబోతున్నాను. ఫస్ట్ తులసి చెట్టు నుంచి మొదలు పెడదాం. ఇది మా తులసి చెట్టు అనమాట. పక్కనే అంటే కొంచెం ముందే ఇట్లు ఉంటుంది అనమాట. దాంట్లో కిందనే వేసినాం, ఇటువైపు కింద వేసినాం, కానీ పందికొక్కులు తవ్వుతున్నాయి అనేసి దీంట్లో చామగడ్డ చెట్లు ఇంకా కలమంద చెట్లు పెట్టినాం. వాన పడ్డది, అందుకే వాటర్ నిండినాయి. ఇప్పుడు కొంచెం వంపాల, అది హోల్ ఉంటుంది కానీ బ్లాక్ అయిపోయింది అనుకుంటా. ఇది మే చెట్టు. ఈసారి ఎందుకో మే ఫ్లవర్ పుయ్యలేదు. వాస్తవానికి అయితే ప్రతిసారి పుయ్తుంది కానీ ఈసారి పుయ్యలేదు. ఇది చెరుకు చెట్లు. మొన్ననే గడలు తీసుకొచ్చి చెరుకు గడలు తీసుకొచ్చి పెట్టినాం. ఇది తులసి చెట్టు అనమాట. ఇక్కడ అది విత్తనాలు పడేసి ఇక్కడ తులసి చెట్టు మొలిచింది. ఇంకా చాలా ఉండే, చాలా వరకు పీకేసినాం అనమాట. ఇట్లా చామగడ్డ చెట్లు ఇట్లా ఉంటాయి. ఇది నువ్వుల చెట్టు. అబ్బా, ఎప్పుడైనా చూసిల్లా నువ్వుల చెట్లు? మొన్ననే నారబొత్తే వచ్చింది నువ్వుల చెట్లు. చూడకపోతే చూడండి, ఇదిగో జూమ్ చేస్తున్నా చూడండి, ఇలా ఉంటాయి నువ్వుల చెట్లు. ఇది చామగడ్డ చెట్టు అనమాట. ఇక్కడ కూడా చామగడ్డ చెట్లు ఉన్నాయి. పోయినసారి ఇదంతా కూడా మిరపకాయ చెట్లు ఉండే. ఈ మడిలా చిన్న మడిలాగా చేసి దాంట్లో వేసినాం. ఇది మా ఉసిరికాయ చెట్టు. నాకు ఇష్టం ఉసిరికాయ. చిన్న ఉసిరికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి కూడా. నాకు కూడా ఫుల్ ఇష్టం. ఇంకా కాయలైతే కాయలేదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక 2 చెరుకు గడలు పెట్టిళ్ళు. అవి ఇప్పుడే జస్ట్ అట్లా పచ్చగా వస్తున్నాయి అన్నమాట. అవి కూడా రాబోతాయి. అటు పక్కన కనకాంబరం చెట్టు. ఇది రామఫలం. మీరు ఎప్పుడైనా చూసారా రామఫలాన్ని? సీతాఫలం వేరు, రామఫలం వేరు. ఇది ఈ సందులో కొంచెం మాకు ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో సీతాఫలకాయ చెట్టు పెట్టినాం. ఇదేమో రామఫలం అంటారు దీన్ని. ఇది టేకు చెట్టు. మొన్ననే పెట్టినాం. ఇలా ఇవాళ నారు పోసిండ్లు మా డాడీ. దీంట్లో ఏమేమి పెట్టినా టమాటా, పచ్చిమిర్చి, ఆకుకూరలు ఉంటాయి కదా, తోటకూర, పాలకూర, గోంగూర, అవి పెట్టిల్లు. ఇక వస్తే మళ్ళీ ఒకసారి వీడియో తీస్తా. ఇవాళే పెట్టిల్లు కదా, మడిలాగా ఇట్లా తవ్వి పోసిళ్ళు. ఇదేమో తెల్ల గోంగూర. మీకు ఐడియానే ఉంటుంది తెల్ల గోంగూర. మేము ఎక్కువ శాతం తినమబ్బా తెల్ల గోంగూర. ఇదేమో షో చెట్టు. ఇదేమో బంతినారు. ఇట్లా సీదా పోసిళ్ళు. ఇది వేరే, ఇది బంతినారు. ఇదేమో ఆరెంజ్, ఏమంటారు, సంత్రా అంటారు కదా, అది అనమాట. ఇంకా అది పెద్దగా అవ్వలేదు. ఇది కూడా షో చెట్టు. అక్కడ ఇంటి ముందు పెడదామనేసి ఎండాకాలంలో తెచ్చినాం. అయితే బాగానే పారింది, బాగానే అనుకుంది. ఇక వర్షాకాలంలో తీసి అటు పెట్టాలి. ఇది మా జామకాయ. ప్రస్తుతానికి లేవులే కానీ అసలు అయితే మామూలుగా ఉండవు ఈ చెట్టుకు. గుత్తులే ఉంటాయి. ఘోరం అంటే ఘోరంగా ఉంటాయి. ఇదిగో మా నిమ్మకాయ చెట్టు. మేము పెట్టి ఎన్ని అవుతుంది, 2-3 months అవుతుంది. ఇవి కూడా ఎండాకాలంలోనే తీసుకొచ్చినాం, కానీ బాగానే పెరిగినాయి అబ్బా. చూద్దాం ఎట్లా పెరుగుతాయి. ఆ చిన్న యాప చెట్టు అనమాట. అప్పుడు ఇప్పుడు పళ్ళు దొమ్ముకుంటే మంచిదని చిన్నది, ఎక్కువ ఉంచంలే కానీ ఒక చిన్నది అట్లా పెట్టుకున్నాం. ఇదేంటిది, గులాబీ చెట్టు. ఈ చెట్టుని ఎప్పుడైనా చూసిల్లా మీరు? రానపాల చెట్టు. అంటే కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్ళు ఇది పొద్దున్న ఎర్లీ మనం బ్రష్ చేసుకొని ఒక ఆకు నమిలి తింటే పోతాయి అబ్బా. నిజంగా ప్రాక్టికల్గా కూడా నిజమే. చాలా చిన్న సైజు ఉంటే పోతాయి. ఇదేమో వాటర్ లిల్లీ అంటారు కదా, షో చెట్లు అనమాట. ఇది యాప చెట్టు. పక్కన ఉన్నది గులాబీ చెట్టు. ఆ మండలాన్ని ఇరిసేసి మా ముందు ప్లేస్లో పెట్టినాం, వర్షాకాలం కదా. ఇదేమో వీరజాజి. మొన్న బాగానే పూలు పూసినాయి. ఇప్పుడు కొన్ని మొగ్గలు ఉన్నాయి. అవి అక్కడ మొగ్గలు కనబడుతున్నాయా మీకు? మొగ్గలు బాగానే ఉంటుంది పొద. ఇదేమో మా కాకడ మల్ల చెట్టు. చాలా అంటే చాలా పూలు పూస్తాయి. ఇదేమో జామ చెట్టు. ఇదేమో కరివేపాకు చెట్టు. మంచిగా ఫ్రెష్ కరివేపాకు అబ్బా. పల్లెటూర్లలో మంచిగా దొరుకుతూ ఉంటుంది. ఇక్కడ చామంతి మడి చిన్నది ఉంటుంది, మడి అనమాట. దాంట్లో కూడా ఒక తులసి చెట్టు మొలిచింది గింజలు పడి. ఇక చూడండి ఎంత లేతగా, ఎంత ఫ్రెష్గా ఉన్నదో, మంచిగా ఉంటుంది. ఇదిగో కరివేపాకు చెట్లు అనమాట ఇవన్నీ. ఇక చిన్నవి కూడా ఉన్నాయి. ఇది మా బావి. మా ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి సేఫ్టీ పర్పస్గా ఇట్లా పెట్టామన్నమాట. ఇది జామకాయ. ఇది ఇంకో జామకాయ చెట్టు. ఈ జామకాయ మామూలుగా తీయగా ఉండదు, మస్తు స్వీట్గా ఉంటుంది. దాని పక్కనే మసాలా చెట్టు పెట్టిన మా ఆల్ స్పైసెస్ ట్రీ అని, కానీ ఎండిపోయిందబ్బా. ఇప్పుడే 4-5 రోజుల నుంచి కొంచెం అట్లా వస్తుంది అంతే. చూద్దాం అది పెరుగుతుందా లేదా అనేసి. అది సత్యనారాయణ చెట్టు. ఇటు వచ్చేసేసి ఇదేం చెట్టు, సపోటా చెట్టు. సపోటా కాయలు అక్కడొకటి ఉన్నాయి. పోయిన సంవత్సరం నుంచే కాయలు కడుతున్నాయి. ఇది మల్లెపూల చెట్టు. ఫుల్ అంటే ఫుల్ బుట్టడు వెళ్తాయి మా మల్లెపూలు. ఎప్పుడైనా పూసినప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో చేస్తా. ఇది ఇంకో మల్లె చెట్టు. ఇది ఇంకో మల్లె చెట్టు. మొత్తం 3 మల్లె చెట్లు. ఇదిగోండి మొగ్గలు కూడా ఉన్నాయి.